అందరికీ నమస్కారం। ఈరోజు మన ఛానల్లో రుచిలో బ్రహ్మాండంగా ఉండే బెండకాయ వేపుడు చేసేద్దాం। బెండకాయ వేపుడు ఎప్పుడు చేసినా జిగురుగా వస్తుందా? నేను చెప్పిన విధంగా ఇలా ఒక్కసారి చేసి చూడండి, జిగురు లేకుండా ఎంత రుచిగా ఉంటుందో। ఈ వేపుడిని వంట రాని వాళ్ళు కూడా చాలా సులభంగా చేసేయచ్చండి। దీనికోసం లేత బెండకాయల్ని శుభ్రం చేసుకుని తడి లేకుండా తుడుచుకుని ముక్కలుగా కోసుకుని పక్కన ఉంచుకోండి। ఒక మందపాటి గిన్నెలో నూనె వేసి నూనె కాగాక కొన్ని పల్లీలు వేసి దోరగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుని తీసి పక్కన ఉంచుకోండి। అదే నూనెలో ముందుగానే కోసి ఉంచిన బెండకాయ ముక్కలు కూడా వేసి 2 నిమిషాలు వేగాక సరిపడా ఉప్పు కూడా వేసి ముక్కలను చక్కగా మగ్గనివ్వండి। ముక్కలు చక్కగా మగ్గాక కొంచెం కరివేపాకు సరిపడా కారం కూడా వేసి అన్నీ కలిసేలా మంచిగా కలుపుకోండి। అదే చేత్తో ముందుగానే వేయించి ఉంచుకున్న పల్లీలు కొంచెం కొబ్బరి పొడి కూడా వేసి 2 నిమిషాలు వేయించి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా, అలాగే పప్పుచారులోకి నంచుకుని తిన్నా భలే బాగుంటుందండి। అసలు ఈ వేపుడిని వర్ణించడానికి మాటలు రావండి, అంత బాగుంటుంది। ఇలా నేను చెప్పిన విధంగా ఈ బెండకాయ వేపుడిని మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి చేసి పెట్టండి, జిగురు లేకుండా భలే వచ్చింది అనని మిమ్మల్ని పొగడ్తల్లో ముంచేస్తారు। అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।